ఏదన్నా అనారోగ్య సమస్య ఉండి ఒకవేళ వాళ్ళకి పాలిచ్చినప్పుడు పిల్లలకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అవి ఉంటాయి? మోస్ట్లీ ఉండవు, కొన్ని ఓకే. ఉన్నాయి. అది ఇక్కడ డిస్కస్ చేయటం కష్టం. ఓకే. యా, డన్. అది 1-on-1 డాక్టర్తో మాట్లాడాలి. ఓకే. సో, వ్యాక్సిన్ దగ్గరకొస్తే అంటే పిల్లలకి 1 మంత్, 3 మంత్స్, 1 ఇయర్ ఇట్లా వ్యాక్సిన్స్ ఉంటాయి. సో, అవి పక్కా ఏయించుకోవాలా? ఏయించుకోకపోతే ఏమవుతది చిన్న పిల్లలకి? ఇప్పుడు ఇండియాలో పోలియో లేదు. అవును. ఆ? హ్మ్. మరి పోలియో వచ్చే రిస్క్ ఉంది, వ్యాక్సిన్ వేయకపోతే అంటే మీరు వేయకుండా ఉంటారా? అంటే చాలామందికి ఉంటాయి కదా మ్యామ్. అంటే అపోహలు ఉంటాయి. అంటే ఏసుకుంటే అపోహలు ఏమవుతది? క్రియేట్ చేశారు. ఓకే. అపోహలు క్రియేట్ చేశారు. హ్మ్. దానికి ప్రూఫ్ లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్. ఓకే. వ్యాక్సిన్ వల్లే ఇప్పుడు మనకి ఇండియాలో పోలియో లేదంటే వ్యాక్సిన్ వల్లే. ప్రపంచంలో స్మాల్ పాక్స్ హ్మ్. లేకుండా పోయిందంటే వ్యాక్సిన్ వల్లే. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ ఫీవర్ అని ఉంటుంది, జపనీస్ ఎన్సెఫలైటిస్. ఓకే. అక్టోబర్ నవంబర్ అంటే టెన్షన్ వచ్చేసేది మాకు. పిల్లలు వచ్చి అలా టప చనిపోయేవారు. ఓకే. అలాంటిది ఒక చిన్న వ్యాక్సిన్ వల్ల అంత పెద్ద ప్రమాదం లేకుండా కాపాడగలుగుతున్నాం. ఓకే. సో ఈ అపోహలు చాలామంది క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ కోసం. కొంతమంది కూడా ప్రజల్లారా నమ్మొద్దు. అంటే వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు రేర్గా ఒక్కొక్కసారి ఎనాఫైలాక్సిస్ అని రియాక్షన్ జరగవచ్చు. ఓకే. అది దేనివల్ల అయినా జరగవచ్చు, వ్యాక్సిన్ అనే కాదు. నాకు పడని ఇంజెక్షన్ గబుక్కు నా బాడీలోకి వెళ్ళినప్పుడు. సో డాక్టర్స్గా మేము ఆ రియాక్షన్ వస్తే ఏం చేయాలనేది రెడీగా ఉండాలి మేము. ఓకే. కానీ నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు వరకు ఎప్పుడూ రాలేదు, రాకూడదని అనుకుంటున్నాను. ఓకే. బట్ ఆ ఛాన్స్ ఎవరికన్నా ఉంటుంది. బట్ ఎంత బాగా చేస్తున్నారంటే ఇప్పుడు వీ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్.